హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. తెలంగాణలో ఆషాఢం అంటేనే బోనాలు. సో బోనాలు సమర్పించడం వెనక అసలు కథ ఏంటి గురుగారు? ఎలా సమర్పించాలి, అసలు ఏమేం సమర్పించాలి, ఏమేం సమర్పిస్తే అమ్మవారు శాంతి చెంది ఆనందంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే గుండే క్షుభాషాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదీకపాదాః. తెలంగాణలో ముఖ్యంగా బోనాలు అనేది చాలా విశేషంగా జరుపుకునేటువంటి ఉత్సవం. ఇక్కడ జాతర అంటారు ఇక్కడ వాళ్ళు. మిగతా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు చూస్తే కనుక వాళ్ళు ఉత్సవం అని పిలిచేవాళ్ళు, కొంతమంది తిరణాలని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఈ బోనాలు అనేది ఇక్కడ బోనం అనే దానికి వస్తే కనుక ఏమిటి బోనంలో ఒక ఆంతర్యం ఏంటి, అసలు ఈ బోనం ఎందుకు ఎత్తుకోవాలి, ప్రతి మహిళ ఆ బోనాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి ఎందుకు సమర్పిస్తున్నారు, ఒక ఆంతర్యం ఏంటంటే ఇక్కడ మనకు ఒక ప్రాంతాచారంగా ఏర్పడింది కొంతకాలం ముందర. ఇక్కడ లష్కర్ అనేటువంటి ప్రాంతంగా సికింద్రాబాద్లో ఒకప్పుడు పిలిచేటువంటి వారు లష్కర్ అని. పూర్వంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందని, అంతక్రితం అనేక వ్యాధులు ప్రబలకుండగా నగరమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉత్సవం చేస్తుంటారు, గ్రామదేవత ఉత్సవాలు. అంటే ఈ నగరాలకి ఈ సమయంలో ఎందుకు ఇట్లా చేయటం, ఉళ్ళోని ఆంతర్యం ఏంటి ఇక్కడ అంటే, మనకు ఇది గ్రీష్మ ఋతువు అంటారు దీన్ని. జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువులో వస్తాయి. ఈ వాతావరణంలో ప్రధానంగా మార్పులు వచ్చి విపరీత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉండేటువంటి అసలు మనం బోనాలు అనేది ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటాం? ఈ తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏదైతే ఉంటాయో ఆ వర్షాభావాన్ని ఎదుర్కొనేటానికి మనము విపరీతమైన వాన పడినా కూడా మన పంట పొలాలు నష్టమవుతాయి. అవును, నష్టమవుతాయి. విపరీతమైన వాన పడటం వల్ల కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా వచ్చి మలేరియా అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం గాలితోని. అటువంటి దుష్టశక్తులు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దుష్టశక్తుల్ని అమ్మవారు వ్యాధి రూపంలో అన్ని నశింపచేయటానికి ఈ గ్రామదేవతా ఉత్సవాలు చేస్తారు. అంటే అందుకనే బొడ్రాయి అంటారు, లేదా ఊరి యొక్క పొలిమేర అంటారు. అంటే పొలిమేర దాటి వెళ్ళకూడదు అని మనకు ఈ యొక్క బోనం సమర్పించేటువంటి రోజు కానీ మనకి బోనాల పండగప్పుడు ప్రధానంగా ఊరు పొలిమేర వరకు సంరక్షిస్తుంది గ్రామదేవత అని. ఈ గ్రామదేవత అంటే అంశరూపాలు. మనకి నిత్యాది తిథి దేవతలు ఏవైతే ఉంటాయో ఆ తిథి దేవతలకు అధిరూపాలే అంశరూపాలే ఈ యొక్క గ్రామదేవతలు. అంటే మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, బ్రహ్మాండ పురాణంలో శివుడు ఒకనొక సమయంలో యోగనిద్రలో ఉంటాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఎంతప్పటికీ విష్ణుమూర్తి లేవలేకున్నాడు. అలా లేవలేని పక్షంలో ఉన్నప్పుడు శివుడు ఉన్నట్టుండి సృష్టిని ఒక స్థితిని తీయాలి, మళ్ళీ అదేమన్నా జారిపోతుందో భయంతో వెంటనే కొన్ని ఒక శక్తుల్ని ఏర్పాటు చేశారు శివుడు. ఆ శక్తులే ఈ గ్రామదేవతలు. ఆ శక్తుల వల్ల రాక్షసుల్ని, ఆ గ్రామాలని, భూమిని సంరక్షించడానికి ఏర్పాటు చేశారు. అలా అనేక రకాల పేర్లతో ముత్యాలమ్మ, పోలేరమ్మ, గంగాలమ్మ, ఇక్కడ మనకు అనేక రకాల పేర్లు ఉన్నాయి. జూలమ్మ, నల్లపోచమ్మ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. మహంకాళమ్మ, ఉజ్జయిని మహంకాళమ్మ అని పిలుస్తాం. అంటే ఇటువంటి మనకు ఇంకో విశేషం ఏంటంటే, మనం ఉండే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలకు ప్రధానంగా ఏంటంటే, ఒక సిపాయి, భారతీయ సిపాయి మనకు ఎవరుతున్నారో వాళ్ళు ఉజ్జయిని పట్టణంలో ఉండేటువంటి వారు. ఆయన ప్రతినిత్యము కూడా ఉజ్జయిని వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారు మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. ఒక రోజున వ్యాధి పీడితుడి ఉండి వెళ్ళలేని పక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యాధి నుండి బయటపడటానికి అమ్మను తీసుకొని వచ్చి చెక్క రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి పూజ చేసుకున్నారని చెప్పి, అక్కడి నుంచి ఇక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా ఉండాలని చెప్పి ఒక చెక్క రూపంలో అమ్మవారిని పూజ చేసి అలా వాళ్ళు సంరక్షించబడింది అని అప్పట్లో మనకు కథ ఉంది హైదరాబాద్కి సంబంధించి. అలా చూసుకున్నట్లయితే
అంటే అమ్మవారు సృష్టిలో మనం మొదలుగా చూసినా కూడా పురాణాల్లో ఉన్నా కూడా ప్రత్యక్షంగా మనం చూసాం. అంటే గ్రామదేవత ఎలా కాపాడిందో అనేది ఇక్కడ విషయం మీరు చూసే ఉంటారు హైదరాబాద్లో. అట్లానే ప్రతి వ్యాధులు కానీ దుష్టశక్తులు కానీ ఊరిని కానీ ప్రజల్ని కానీ ఎటువంటి వ్యాధుల నుంచి బయటపడటానికి ఇలా గ్రామదేవత ఉత్సవం చేయడం వల్ల అమ్మవారు చల్లంగా చూస్తుంది అక్కడ ఉండే ప్రజలందరినీ. కాబట్టి ఈ ప్రజల్ని మరి అమ్మవారే ప్రతి ఇంటికి వస్తుంది. అదే ఘటం అనేటువంటిది ఏంటంటే ఒక పచ్చి కుండలో దానికి పసుపు రాసి పసుపుతో ముద్దలాగా తయారు చేసి దాని ఒక పెద్ద ఘటం అంటే చెక్కతోనే తయారు చేస్తారు. దాన్ని తయారు చేసి అమ్మవారిని దానిలో నిక్షిప్తం చేస్తారు. దానికి వేరే వాళ్ళు దాని యొక్క ఆంతర్యం ఉంటుంది. మంత్రయుక్తంగా కానీ వాళ్ళు ఒక తంత్రప్రయుక్తంగా కానీ చేస్తారు. చేసి అలంకరణ చేసి అమ్మవారిని దానిలో ప్రతిష్ఠ చేస్తారు. అది ప్రతి ఆ గ్రామం కానీ ఆ వీధిని మొత్తం తిప్పుతూ ఉంటారు. అలా తిప్పటం వల్ల ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా ఆ నశించిపోవటానికి అమ్మవారిని అక్కడ ఏదైతే వాళ్ళు చేసే నృత్యాలు వాటి వల్ల ఆ శక్తులన్నీ నశించిపోయి శుభమైనటువంటివి కలుగుతాయి. అందుకనే వేపాకులు అమ్మవారు వచ్చినప్పుడల్లా వేపాకులు పెట్టుకోవటం, వేపాకు మండలు మనం కట్టుకోవటం ఇంటి గుమ్మాన్ని ఎక్కువ ఆషాఢ మాసంలో అలా రకరకాలైనటువంటివి చేస్తుంటాం. అయితే ఇక్కడ బోనంలో ఉన్న అంతర్యం ఏంటంటే ఇక్కడ ఏంటంటే బోనం అంటే ఇక్కడ మనం ఏం పోస్తామంటే శాఖ అంటారు. ఇక్కడ దాన్ని పెరుగు అన్నం అంటే ఒక అన్నాన్ని వండేసి దానిలో ఏమి కలపకుండా పెరుగును మాత్రమే కలుపుతారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది నైవేద్యం చేయడానికి కరివేపాకరం పోపులు అన్నీ కలుపుతూ ఉంటారు. అవన్నీ ఇక్కడ ఏమి కలపరు. పెరుగు అన్నం అనేది ఒకటి నైవేద్యం పెడతారు. అమ్మవారికి అదే తీసుకెళ్ళి పోస్తారు. పెరుగన్నాన్ని పోసేసి అమ్మవారికి చల్లంగా చూడమ్మని అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారికి ధ్యానంగా చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమే అమ్మవారి కర్పూర హారతి ఇచ్చుకొని వస్తారు. ఇది బోనం. ఇలా సమర్పించడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఉండే ప్రజలకు కానీ అంటే ఉండే గ్రామంలో ఉండే ప్రజలకు కానీ నగరంలో ఉండే వాళ్ళకి కానీ అట్లనే ఊరంతా కూడా సుభిక్షంగా చూస్తూ భూమిలో ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా అంటే మన భూమిలో కూడా కొన్ని పంటలు పాడైపోకుండా అలా సంరక్షించడము. తర్వాత వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా ఆ వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేయటం అంటే అక్కడికక్కడ దాన్ని కంట్రోల్ చేయటం. అటువంటి వల్ల ప్రజలు కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటూ ఆ పాడి పంటలన్నీ కూడా అన్నీ బాగుంటాయని చెప్పి ఆ విధంగా గ్రామం అంటే బోనం అనేటువంటి ఉత్సవంగా చేస్తారు తెలంగాణలో. ఇలా బోనంలో చేయటం వల్ల ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇదివరకు కాలంలో బలిహరణ చేసేవాళ్ళు అనేవాళ్ళు. అది ప్రత్యేకంగా మనం చూడలేదు కానీ ఈ యాక్ట్లు ఎనిమల్ యాక్ట్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసారు అని చెప్పి అన్నారు. ఇదివరకు పూర్వకాలంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలంలో అనేక రకాలుగా గొర్రెలను మేకలను అవి బలిహరణ చేసేవాళ్ళని చెప్పన్న వాళ్ళు వినటమే తప్ప మనం చూసింది ఎక్కడ లేదు. కాబట్టి అలా బలి ఇవ్వడం వల్ల మంచిదే అంటారా? బలి ఇవ్వడం వల్ల మంచిదేనంటేనమ్మా పూర్వకాలంలో అసలు ఎక్కడ కూడా అమ్మవారు మేకల్ని కానీ పోతుల్ని కానీ బలివ్వమని అడగలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు పురాణంలోకి వెళ్ళినప్పుడు ఏదైతే స్టోరీ మీకు చెప్పాను కదా, విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ శివుడు సృష్టిని చేయటానికి 189 మంది దేవతల్ని అంశరూపాలుగా సృష్టించాడు. వాళ్ళనితో సంరక్షింపజేశాడు సృష్టి అంతా. ఆ సంరక్షించేటప్పుడు ఏమైందంటే రక్తాన్ని ఆహారంగా ఇచ్చారు శివుడు అక్కడ. ఇప్పటికీ మీరు బ్రహ్మాండ పురాణం తీసుకున్నట్టయితే పురాణంలో ఉంది 189 దేవతలు సృష్టింపజేసి దానిలో రక్తాన్ని వాళ్ళు శివుడు ఇచ్చేటప్పటికీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయాడు. శివుడే కంట్రోల్ చేయలేకపోయాడు. చివరికి ఆ 189 దేవతల్ని ఇంకా రక్తం ఆహార్యంగా తీసుకుందాం అనుకునేటప్పుడు మళ్ళీ నారసింహస్వామి అవతారాన్ని పిలిచి ఆ నారసింహుడు మళ్ళీ ఇంకా నలుగురు సృష్టింపజేసి వీళ్ళని అంతా శాంతింపజేశాడు అని చెప్పి మనకు ఆ కథలో ఉంటుంది పురాణంలో. కాబట్టి మరి అలా చేయటం వల్ల అక్కడ పురాణంలో మనం తెలపబడింది కాబట్టి మనం అది నమ్ముతున్నాం. పురాణం మనకు మెయిన్ ప్రధాన ఆధారం అంటే ఇతిహాసంలో ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం. అయితే ఇప్పటికీ జరుగుతుంది అని అంటే ఒకప్పుడు కాలంలో శక్తిపీఠాల్లో బలిహరణ ఉండేదేమో. ఇప్పటికీ మనకు ఈశాన్య భారతదేశంలో కామాఖ్యలో మాత్రమే బలిహరణాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మీరు చూసినట్టయితే కూడా అక్కడ ఏమైనా గవర్నమెంట్ కూడా ఏది అనేదానికి లేదు. ఎందుకంటే ఇట్లానే పూర్వం ఉన్న గవర్నమెంట్ 1970లో నిషేధింపజేస్తే వెంటనే పూజారి చనిపోయినాడని చెప్పి స్టోరీ ఉంది అక్కడ కూడా. అది అప్పట్లో చాలా పెద్ద సంచలనమైంది. కరెక్ట్గా గడప దాటేటప్పుడే పురోహితుడు కింద పడ్డాడు అక్కడ చెప్తూ ఉంటారు కూడా. అక్కడ మరి వెళ్ళినప్పుడు చరిత్ర గురించి ఆ పూజ చేసి వస్తున్నాడట. ఆ బ్రాహ్మడు ఎవరైతే ప్రధాన భట్టు ఉంటాడో గడప మీద పడిపోయాట.
అప్పటి నుంచి అక్కడ బలిహరణాలు ఆపకుండా చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఇంకా మీరు వెళ్తే దానికి ఒక మండపం కూడా ఉంటుంది, బలిహరణాలు చేసిన మండపం. దున్నపోతులు కానీ, పోతులు కానీ, గుమ్మడికాయలు కానీ అన్నీ కూడా పెడుతుంటారు పైన. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉండేటువంటి చెంచులు ఉంటారు, ఆ చెంచులకి ఆహారం ఇచ్చేస్తారట. అది అక్కడ ఒక ఇతిహాసం ఏంటంటే దానికి ఆధారం అంతా కూడా చెంచులే వాళ్ళే తీసుకుంటారట. మళ్ళీ ఈ ఆహారాన్ని అక్కడ అమ్మవారు పెట్టిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారట చెంచులు. అట్లా అక్కడ మనకు చరిత్ర చెప్తా ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందంటే పూర్వకాలంలో ఎప్పుడో బలిహరణాలు ఉన్నాయి, మనకు ఇప్పుడు ఈ కాలంలో మనం చూడటం లేదు. అది ఇంకోటి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూసినట్టయితే త్రిప్రాంతక క్షేత్రం ఉంది. ఈ త్రిప్రాంతక క్షేత్రం ఏంటంటే చాలా సుప్రసిద్ధ క్షేత్రము, తూర్పు ద్వారం శ్రీశైలానికి ఇది. ఇక్కడ మీకు కూడా చూసినట్టయితే ఆ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి ఉన్న ప్రతిష్ఠితం జరిగింది. శంకరాచార్య ప్రతిష్ఠ చేశారు. అది ఉగ్రస్వరూపంగా ఉన్నప్పుడు అమ్మవారిని శాంతం చేసి ప్రతిష్ఠ చేశారని అక్కడ ఇతిహాసం ఉంది, కథ చరిత్ర. ఆ చరిత్రలో ఈశాన్యం అమ్మవారికి కొద్దిగా మండపం బయటికి వస్తే ఒక పెద్ద బలిపాత్ర ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆ బలిపాత్ర మీరు చూడగలుగుతారు అక్కడికి వెళ్తే కూడా. ఆ బలిపాత్రలో రక్తం పోతుంటుంది కానీ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఇప్పటికీ ఆ బలిపాత్ర ఉంది అక్కడ, దానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఉంచుతున్నారు ఎప్పుడు కూడా. బలిపాత్ర ఉంటుంది అక్కడ వెళ్తే. కాబట్టి ఇటువంటి మహాక్షేత్రాలు, బలిహరణాలు పూర్వకాలంలో ఉన్నాయి, ఇప్పుడు కాలంలో నిషేధింపజేశారు, జంతుహింస నేరం కాబట్టి ఇక్కడ బోనం వస్తే మనం శాకాహారంగా చేసుకుంటున్నాం. అంటే గురుగారు, నాకు ఒక డౌట్, బోనం అనేది తల మీదే ఎందుకు ఎత్తుకుంటాం? పూర్వకాలంలో చూస్తే మనము ఇక్కడ నడుము మీద తీసుకొని వెళ్ళేవారు, నడుము మీద పెట్టుకొని. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారికి సమర్పించేది ఏదైనా కానీ నడుము మీద పెట్టుకునేటువంటిది బోనం అనేది అన్నారు. నార్మల్గా అది ఘటాభిషేకం. అది ఘటాభిషేకానికి ఏంటంటే ఘటాభిషేకం వేరు, బోనం వేరు. మీరు ఘటాభిషేకం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఆగిపోయి వర్షాలు విపరీతం కరువు కాటకాలతో గ్రామం కానీ నగరం కానీ బాగా కరువు కాటకాలతో ఉన్నప్పుడు ఆ నీళ్ళని మొత్తం ఒక సిమెంట్తోని మొత్తం ఇటుకలతో కట్టేస్తారు గుడిని బ్లాక్ చేస్తారు. అమ్మవారి గుడిని బ్లాక్ చేసిన తర్వాత దానిలో వరుణయాగం అంటారు దాన్ని. మొత్తం నీళ్లు పోసేసి ఓ 2 రోజులు అట్లనే ఉంచి అమ్మవారిని గుడిలోనే మూలమూర్తిని నీళ్ళల్లోనే ఉంచేస్తారు. ఉంచి తర్వాత మళ్ళీ ఆ ఘటోద్భవాన్ని తీస్తారు. అది ఘటోద్భవ ఉత్సవం అంటారు మీరు చెప్పేటువంటిది. అది ఘటోద్భవం. ఇది బోనం అనేది పైకి ఎందుకు తల మీద ఎత్తుకుంటారు అని అంటే పైన కూడా నార్మల్గా హెడ్ మీద మనకు తల మీద పెట్టుకోరు, దానికి మళ్ళీ ఏదో ఒక బట్ట వేసి దాని మీద. అంటే ఇలా తల మీద పెట్టుకోవటం వల్ల బోనం ఉన్నటువంటి విశేషం ఏంటంటే అమ్మవారు సమర్పించేది ఏదైనా కానీ మనం ఏదైనా మన పాదాల మీద అమ్మవారు మన ఒక శిరస్సు పైనుంచి ఉండాలని చెప్పి అలా ఘటాన్ని పైకి పెట్టుకొని బోనాన్ని సమర్పిస్తాం. ఇది ఏదైనా కానీ శుద్ధిగా ఉండాలని చెప్పి, ఏది తాకకుండా ఉండాలని పైన పెట్టుకోవటం వల్ల జరుగుతుందని. అంటే ఇప్పుడు ఎవరైనా మనం తాకుతూ ఉంటాం, అది తగిలితే కనుక మళ్ళీ దోషం. ఎందుకంటే అంటూ ముట్లు అనేక కలుపుతున్నారు వాటి కాలంలో. అశౌచం అనేది ఎవరు పాటించటం లేదు. ఎప్పుడైతే అశౌచం పాటించట్లేదో అలా పాటించినప్పుడు దానికి విరుగుడు ఏంటంటే పైన పెట్టుకొని తీసుకెళ్తాం. అప్పుడు ఏది కూడా. పోతరాజుల పాత్ర ఏంటి గురువు గారు? పోతురాజులు అంటే ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా అమ్మవారి యొక్క ఒక సోదర భావంతో చూస్తారు. కొంతమంది అంటారు సోదర భావంగా చూసి, కొంతమంది అంటే అమ్మవారి యొక్క భటులుగా చెబుతారు. గ్రామదేవత భటులు అంటే అమ్మవారు రాకముందర ఆ అమ్మవారి యొక్క భటులుగా వాళ్ళని నిర్దేశించి అమ్మవారికి రక్షణగా, అంటే ఏదైనా ఒక నైవేద్యంగా మనం తీసుకెళ్తున్నప్పుడు రక్షణగా రాక్షసాదములు, పిశాచాది గ్రహాలు గాలిలో కానీ నీటిలో కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి కాబట్టి, ఆహారాన్ని తీసుకుందాం ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి ఈ యొక్క పోతురాజులు అని చెప్పి ఇలా వీళ్ళని పెడతారు. ఈ పోతురాజులకి తమిళనాడు, కేరళలో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు అక్కడ కరుప్ప స్వామి అని అంటారు. అక్కడ ఇప్పటికీ మీరు చూస్తే అయ్యప్ప గుడి కింద కరుప్ప స్వామి ఉంటారు. పోతురాజులాగా ఒకటి పట్టుకొని ఉంటాడు. ఫోటో చూడొచ్చు మీరు, పాత ఫోటోలలో ఉంటుంది కరుప్ప స్వామి అని చెప్పి. అంటే ఏంటంటే ఆ గ్రామ దేవతని సంరక్షించడం. కరుప్ప స్వామి యొక్క లక్షణం ఏంటంటే శివుడికి వీరభద్రుడు ఎట్లానో ఆ దేవతకి పోతురాజు ఆ విధంగా. అంటే ఆ పోతురాజు ఎప్పుడైతే వాళ్ళు పూని ఉంటారో ఆ పూని ఉన్నప్పుడు వాళ్ళు అమ్మవారి యొక్క రక్షకులుగా అక్కడ వరకు రక్షణ చేయడానికి, అమ్మవారికి ఆహారం కానీ ఆ రాక్షసాది మిగతా గణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని నిలువరించడానికి అమ్మవారిని నిర్దేశించిన భటులుగా చెప్తారు.
అందుకని ఆ వేషం అది ఆ యొక్క వేసుకోవటం వల్ల ఏంటంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని చెప్పి అని అంటారు. బోనాలు తెల్లారి రంగం వేస్తారు కదా గురుగారు, జోగిని వాళ్ళు అసలు దేని వల్ల వేస్తారు, దానికి సంకేతం ఏంటి అసలు? ఈ రంగం అంటే ఏంటనమ్మా అమ్మ, మనకు ఆ ప్రాంతం వరకు కొన్ని ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్పుకున్నట్టు తెలంగాణలో బోనం ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంకి వెళ్తే తిరునాళ్ళు ఉత్సవాలు వేరు వేరు పేర్లు ఉంటాయి అక్కడ కూడా. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక రకమైన ఆచారం వ్యవహారం ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి రంగం అనేది భవిష్యత్ దర్శిని, అంటే భవిష్యత్తు మనకు అమ్మవారు ఒక రూపంలో వచ్చి ఆ జోగిని పూర్తిగా వాళ్ళు ఇక దేవతా ప్రీతికి చేస్తారు. అంటే ఇక వాళ్ళు ఇక పెళ్ళి అనేది ఉండదు, చేసుకోకుండా దేవతా ప్రీతిగా ఉంటారు. ఇక అంతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిత్యం కూడా వాళ్ళ యొక్క అధీనంలో ఉంటారు. అలా వాళ్ళు ఉన్నప్పుడు అమ్మవారి యొక్క రూపం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ యొక్క మంత్రశక్తి పక్కన ఉండేటువంటి వారు ప్రవేశింపజేస్తారు, ఆ చెవులో చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు మంత్రశక్తి పెరుగుతుంది. ఆ మంత్రశక్తి పెరిగిన తర్వాత వాళ్ళు నిత్యం ఆ పారాయణం అది చేసుకుంటుంటారు కాబట్టి అమ్మవారు వాళ్ళకి ప్రవేశించి భవిష్యత్తు మీ ఏ విధంగా ఉంటుంది ప్రశ్న వేస్తే దాని సమాధానం అమ్మవారు ఆ విధంగా చెబుతూ ఉంటుంది. అది తెలియడం వల్ల భవిష్యత్ తరాలకు కానీ అక్కడ ప్రణాళికాబద్ధంగా ఏమైనా చేసుకోవాలా, గ్రామంలో ఏమున్నాయి, ఏ విధంగా జరుగుతుంది ఉత్సవాలు, ఇంకా ఏమన్నా చేసుకోవాలా, రాబోయే కాలంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయా అనేది అమ్మవారి యొక్క భవిష్యత్ ఆ విధంగా మనకు చెబుతుందని చెప్పి ఒక చిన్న మనకు సూచన మాత్రంగా తెలియవలసింది. జ్యోతిష్ శాస్త్రం సూచన మాత్రంగా చెప్తుంది. ఓకే, ఆషాఢ మాసంలో ఆడపిల్లలు అత్తగారి ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటారు, లేదా అల్లుడు అత్త మొక్కలు చూసుకోవద్దు అని అంటారు. అది దేనికి సంకేతం అసలు? అంటే ఆషాఢ మాసం అల్లుడు కొత్తగా పెళ్ళి అయినటువంటి వారు ఎందుకు ఉండకూడదు ఏంటి అంటే, ఇక్కడ ఆడపిల్లలకి ఆషాఢ మాసం చాలా ప్రధానమైంది. ఈ గ్రామదేవత ఉత్సవాలు చేయటం వల్ల ఆ గ్రామదేవత అనుగ్రహం కలిగి వాళ్ళకు కూడా మంచి సత్సంతాన సౌభాగ్యాలు కలగాలని, అట్లానే అల్లుడు జామా తరహా అంటారు. అంటే అల్లుడి యొక్క విశేషం ఏంటి, ఇక్కడ దూరంగా ఎందుకు ఉండాలి అతకి అంటే, ఏదైనా కానీ ఒకటే గడప ఉంటే గనక ఒకటే గడపలో అవును ఒకటే గడప తొక్కకూడదు అని అంటారు. కారణం ఏంటి అంటే అలా గడప తొక్కటం వల్ల వైరం వస్తుంది అని చెప్పి పూర్వంలో మనకు చెప్పబడింది. అంటే ఎందుకు వైరాలు వస్తాయి ఏంటి అంటే గొడవలేనా, మనకు దీనికి ప్రధాన ఉద్దేశము నిరీశ్వర యాగము. ఈశ్వరుడు లేకుండా యాగం చేశారు దక్ష ప్రజాపతి. అది ఒక అంటే ఆడపిల్ల చాలా మటుకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇంటికి. ఎందుకంటే ఈ యొక్క ఆడపిల్ల ఆషాఢ మాసంలో కనుక వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఆ సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని ఆ ఇంట్లో ఉండేటువంటి పుట్టింటి వారికి, పెళ్ళైన వాళ్ళు ఈ వర్షాకాలంలో సంతానానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అలా సంతానంకి ప్రయత్నం చేయటం కూడా మంచిది కాదని, శాస్త్ర సమ్మతం కాదని చెప్తారు. ఎందుకంటే శరీరం బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన వ్యాధిగ్రస్తులు అవుతారు. వ్యాధిగ్రస్తులైనప్పుడు మళ్ళీ పుట్టబోయే సంతానం కూడా వ్యాధులకు పీడితమై ఉంటారని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్ కావచ్చు, శాస్త్రరీత్యా ఉండొచ్చు. ఈ రెండు కూడా కలుపుగలు పడితే అందుకనే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయమని అంటారు. ఇది శాస్త్రీయ ధర్మం కూడా ఉంది, డాక్టర్స్ కూడా దీన్ని చెప్పారు. అందుకని దూరంగా ఉండటం వల్ల మంచి అంటే వాళ్ళకి మంచి జరగటానికే దూరం అనేటువంటిది చెప్పబడింది. గురుగారు ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో బోనాలు జరుపుకుంటూ ఉంటారు? తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకు ప్రధానంగా ఒకప్పటి సామ్రాజ్యమైనటువంటి గోల్కొండ కోట చాలా పాత సామ్రాజ్యం కాబట్టి ఈ గోల్కొండ కోటలో నుంచి మనకు ప్రధానంగా చెప్పబడింది. అక్కడి నుంచి లష్కరు సికింద్రాబాద్ బోనాలు, అక్కడి నుంచి లాల్వా దర్వాజా, సింహవాహిని మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఎక్కడైతే సికింద్రాబాద్లో ఉంటుందో అట్లనే సింహవాహిని స్వరూపంగా అమ్మవారు లాల్ దర్వాజాలో ఉంటారు. అంటే తర్వాత మొఘలు సాంప్రదాయంగా ఉండేటువంటి మహమ్మదీయ కాలంలో నుంచి అమ్మవారు సింహవాహినిగా హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి భాగ్యనగరం, అక్కడి నుంచి సింహవాహినిగా ఉత్సవాలు చేస్తారు. ఇలా ఈ మూడు ప్రాంతాలు చాలా ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడింది. ఈ మూడు ప్రాంతాల్లో ఆదివారం చేస్తారు. ఇది కాకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో బుధవారం
ఉత్సవాలు చేస్తారు. అవును, కొన్ని కొన్ని ప్రాంతాల్లో బుధవారం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం చేస్తారు బోనాలు అనేటువంటిది. అంటే మీకు ఇప్పుడు ఆషాఢ మాసం పాడ్యం మొదలుకొని మళ్ళీ శ్రావణ మాసం మొదటి వారం వచ్చేదాకా బోనాలు జరుగుతూనే ఉంటాయి, దాదాపు ఒక 40 రోజుల మండల దీక్షగా. కాబట్టి ఏదైనా అమ్మవారికి అనుగ్రహం కలిగి అందరూ సుభిక్షంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండి సత్సంతాన సౌభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ బోనాలు అనేటువంటిది ఇక్కడ ఆచారంగా చేస్తారు తెలంగాణలో. తప్పకుండా గురుగారు, బోనాలకున్న ప్రత్యేకత ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.